హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత కొల్లూరి వ్లాగ్స్. ఈరోజైతే బట్టలు సర్దుదామని అయితే చూస్తున్నాను. బట్టలు అయితే ఎంత ఆగమాగం ఉన్నాయో చూసారు కదా, ఇంత ఘోరంగా ఉన్నాయి. చాలా డేస్ అయిపోయింది మడత పెట్టి, అంటే డైలీ మడత పెడుతున్నాను కానీ ఉన్న వాటిని అయితే సర్దుకోలేదు. అందుకే ఇలాగా మొత్తం డస్ట్బిన్ లాగా అయిపోయాయి. మొత్తం చెత్తలో కదా, చెత్త ఎట్లా ఉంటుందో బట్టలు అలా ఉన్నాయి సెల్ఫ్లో. ఇవన్నీ చూస్తే నాకైతే అస్సలు మైండ్ పనిచేయట్లేదు. చదరాలి అనుకున్నా, చాలా డేస్ అయిపోయింది చదిరి. ఇక ఈరోజు అయితే కూర్చున్నా ఇక చదువుదామనేసి. ఫస్ట్ అయితే మా బావ బట్టలను పక్క బట్టలు అయితే షిఫ్ట్ చేస్తున్నాను, ఎక్స్చేంజ్ చేస్తున్నాను. అంతకుముందు పైన సెల్ఫ్లో పక్క బట్టలు అయితే పెట్టాను, ఇప్పుడు మా బావ బట్టలు అయితే పైన పెడుతున్నాను. మా బావ బట్టలు పైన పెట్టేసి ఇంకా పక్క బట్టలు అనేవి కింద సెల్ఫ్లో సర్దుతున్నాను. ఫస్ట్ అయితే ఇవన్నీ అయితే సర్దుకున్నాను. ఆల్రెడీ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, నేను డైలీ మడత పెట్టుకుంటాను కదా, ఫోల్డింగ్స్ ఉన్న వాటిని డిస్టర్బ్ చేయకుండా అట్లాగే పెట్టేస్తున్నాను. ఫోల్డింగ్స్ లేని వాటిని మాత్రమే ఫోల్డ్ చేసి సెల్ఫ్లో సర్దుతున్నాను. ఇంకా మా బాబాయ్ అయితే షర్ట్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, రోజు వేసుకుంటుండు కదా, అవి అయితే చినిగిపోతున్నాయి చీకడం పట్టేసి. ఇంకా జిన్ పాయింట్ అయితే చీకడం పట్టవు కదా, అవి అయితే అలాగే ఉంటున్నాయి. చాలానే ఉన్నాయి మా బావకు జీన్ పాయింట్స్, అవన్నీ అయితే డైలీ వేసుకుంటుండు. కాకపోతే 2-3 అయితే రోజు వాడతారు కదా, వాడే బట్టలు మాత్రమే పైన పెట్టుకుంటున్నాను, వాడనివి అయితే కింద పెడుతున్నాను. ఇంకా నా బట్టలు అయితే నేను రోజు ఫీడింగ్ సంబంధించినవే, నైటీస్, ఇంకా ఇవి ఫీడింగ్ జిబ్లెస్ ఫీడింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అవే వేసుకుంటున్నాను. ఈ టాప్స్ లెగ్గిన్స్ అయితే అన్నీ అలానే ఉండిపోతున్నాయి. అవైతే ఆల్రెడీ ఫోల్డింగ్స్ ఏం చెదిరిపోలేవు, అట్లాగే ఉన్నాయి. అవైతే అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే మడత పెట్టి ఒక పక్కకు పెడుతున్నాను, తర్వాత అవన్నీ మడత పెట్టిన తర్వాత సెల్ఫ్లో అయితే సర్దుకుంటాను. నేనైతే శారీస్ కడదామనేసి కొన్ని శారీస్ అయితే బయట పెట్టుకున్నాను. కాకపోతే ఈ సమ్మర్లో శారీస్ కట్టుకోవడం అంత కంఫర్ట్గా ఉండదు కదా, అందుకోసమని పక్కకైతే పెట్టేశాను. ఇంకా చిన్నపిల్లల బట్టలు ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క షేప్లో ఉంటుంది కదా, అవి మడతపెట్టి అన్నీ ఒక షేప్లోకి తీసుకురావడానికి మన తల ప్రాణం తొక్కొస్తుంది. కాకపోతే ఏం చేస్తాం, ఇక అలాగే ఫోల్డ్ చేసేసి ఎట్లుంటే అట్లా పెట్టేస్తాము. కాకపోతే నీట్గా కనిపించడానికి ఒకదానిపైన ఒకటైతే మంచిగా సర్దుకోవాలి, అట్లయితే నీట్గా అయితే కనిపిస్తాయి. ఇంకా పిల్లల బట్టలకు వస్తే మాత్రం పిల్లల బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఒకటి తీస్తే 10 పడతాయి. అందుకోసమని అవి మడత పెట్టడానికి సర్దడానికి బాగా టైం పడుతుంది. మళ్ళీ చిన్నపిల్లలు తొందరగా పెద్దగా అయిపోతారు కాబట్టి వాళ్ళకైతే బట్టలు సరిగ్గా పట్టనివి అట్లాగే ఉంచుడు అవుతుంది. వేసుకొని బట్టలు కూడా, వేయని బట్టలు కూడా ఇందులోనే ఉంచుతున్నా, అందుకే బాగా అయిపోయాయి బట్టలు. కొన్ని అయితే వేయని బట్టలు అయితే తీసేసి ముళ్ళ కట్టి పైన సజ్జ మీద అయితే పెడుతున్నాను, కొన్ని అయితే తీసేస్తున్నాను. ఈ జీన్ పాయింట్స్ కూడా మా పెద్దోడికి అయితే టైట్ అయిపోతున్నాయి, అందుకే అవి ఎక్కువ వేయట్లేదు. ఎటైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకొని వెళ్తున్నాడు మా బాబు.
మా ఇంట్లోనైతే మనిషికి ఒక సెల్ఫ్లో బట్టలు పెట్టుకోనికైతే ఉండేదన్నట్టు ప్లేసు. అయితే ఇంకో సైడు వంట సంబంధించిన బోళ్ళు పెట్టుకుంటాను. మళ్ళీ ఇంకొక సైడు బట్టలైతే పెట్టుకుంటాను. 2 సైడ్ల సెల్ఫ్‌లని 2 రకాలుగా వాడుతున్నాను. అందుకోసమని కొంచెం బట్టలకైతే ఇబ్బంది అవుతుంది. ఇంకా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బోళ్ళు కూడా చదురుకోవాలి. అవి కూడా అన్నీ ఆగమాగం ఉన్నాయి. ఇవైతే ఇవాల్టికైతే చదిరేసుకుంటున్నా. కంప్లీట్ అయితే అయిపోయాయి. చూడండి ఎంత నీట్‌గా అయిపోయాయో. మా బావ అయితే ఒక డ్రెస్ తీసుకోనికి దానిపైన ఉన్నాయి, కింద ఉన్నాయి అన్నీ అయితే పడగొడతాడు. అట్లా బాగా బట్టలన్నీ కింద పడిపోతున్నాయి. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.